వెల్కమ్ టు ఆల్. జనసేన వీర మహిళ ఉచిత వృత్తి ఉపాధి శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఈరోజు మరి జనసేనాని స్ఫూర్తితో మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందంజ వేయాలని చెప్పేసి 50 రకాల వృత్తి ఉపాధి శిక్షణని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి రాజీస్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక అనే ఎన్జిఓ ద్వారా ఎన్జిఓ సౌజన్యంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ముందు మీకు కేక్ బేకింగ్ అంటే మహిళలు ఓన్లీ ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్తున్నారు. ఒట్టి ఎడ్యుకేషన్కే పరిమితం అయిపోక్కర్లేదు, మల్టీ టాలెంటెడ్గా ఉండాలి మహిళలు. మీకు ఆదిశక్తిని చూపిస్తారు, ఎన్ని చేతులతో చూపిస్తారు? చాలా చేతులతో చూపిస్తారు. అంటే మహిళ మల్టీ టాలెంటెడ్ అని దాన్ని మన పూర్వీకులు ముందే చెప్పారు, మల్టీ టాలెంటెడ్ అని. సో మనం కుకింగ్ ఏంటి, బేకింగ్ ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటి, లాంగ్వేజెస్లో ఏంటి, మరి రాజకీయాల్లోనూ సామాజికంగాను ఆర్థికంగాను విద్యాపరంగాను సాంస్కృతిక పరంగాను అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందంజ వేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మహిళా సాధికారత కోసం కృషి చేద్దాం. ఓకేనా? ఓకే మ్యామ్. వెల్కమ్. ఈరోజు కేక్ బేకింగ్ నేర్చుకుందాం. ముందుగా మనం ఎగ్స్ తీసుకుందాం. అంటే మీరు ఏదైతే కప్ తీసుకుంటున్నారో ఆ కప్కి ఎన్ని ఎగ్స్ పడితే దాంతో మెజర్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ కప్కి ఇక్కడ 3 ఎగ్స్ కప్పు నిండింది. ఇది ఎసెన్స్, ఇది వెనిలా, బనానా, చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయి. నేను ఈరోజు బనానా ఫ్లేవర్ తీసుకుంటున్నాను, నాకు ఇష్టం కాబట్టి. కోసం ఓవెన్ని 180 degreesలో ఉంచుతాము. దీన్ని ప్రీ హీట్ 20 minutesకి సెట్ చేస్తాం. ఇక్కడ ఎవ్రీ 5 minutesకి మార్కింగ్ ఉంటుంది. కేక్ అయితే 20 minutesకి ప్రీ హీట్ పెట్టాము. ఇది ఆల్రెడీ 180 degrees హీట్లో ఉంది. ఇప్పుడు మనం ఎగ్ని బీట్ చేసుకుందాం. చాలా మంచి రుచిగా ఉంటుంది. ఇది బాగా ఫోమ్ వచ్చేలాగా ఇలా బీట్ చేయాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదా, షుగర్ పౌడర్, ఈ బటర్, ఎగ్స్, ఎసెన్స్, ఇవి బేక్ చేసుకునే బౌల్స్. ఇప్పుడు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వీక్ ఎగ్జాంపుల్ ఇది. బేకింగ్ పౌడరు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాము. ఆపేసి అయిపోతుంది. ఇది షుగర్ పౌడర్గా చేసుకున్న షుగర్ పౌడరు. ఇది కూడా 2 కప్స్కి కొంచెం తగ్గించాలి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే 2 కప్స్ వేసుకోవచ్చు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ బేకింగ్ బౌల్స్ ఇవి. దీన్ని మనం ముందు గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక ఆయిల్ వేసుకున్నాం కదా, మైదా మనం స్ప్రింకిల్ చేయాలి. ఇది కేక్ అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్లోకి ఈ బ్యాటర్, కేక్ బ్యాటర్ వేసి బౌల్లో వేసుకున్న బ్యాటర్ని 180 degreesలో 20 minutes మనం ప్రీ హీట్ పెట్టాము. ప్రీ హీట్ అవ్వగానే మనకి డింగర్ బెల్ వచ్చింది. అప్పుడు దీన్ని పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, పాపం చాలా వేడిగా ఉంటుంది.
మరలా మనం 45 మినిట్స్కి సెట్ చేసుకోవాలి. ముందు ప్రీ హీట్ 20 మినిట్స్, కేక్ బేక్ అవ్వడానికి 45 మినిట్స్. ఎగ్ ఉంది అది ఫోటోవా? మహిళా సాధికారత వేదిక ఎన్జిఓ ఫౌండర్ చైర్మన్ మహిళలకి 50 రకాల ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జనసేనాని స్ఫూర్తితో మహిళలకి మల్టీ టాలెంటెడ్గా అన్ని రకాల్లోనూ వాళ్ళు స్కిల్స్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు మీరందరూ వచ్చి ముందుకు వచ్చి మరి ఇంత ఉత్సాహంగా నేర్చుకుంటున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు కేక్ బేకింగ్ చెప్పాను. ఇక్కడ చెప్పే రెసిపీసే కాదు, పాయింట్సే కాదు, విషయాలే కాదు, ఏమైనా మీరు నోట్స్ రాసుకోవడం కోసం మీకు బుక్స్, పెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీకు ఇచ్చే ఈ బుక్స్ సోమప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వారు, సోమప్రసాద్ గారు, సోము దుర్గా గారు ఇవి మీకు స్పాన్సర్ చేశారు. పెన్స్ అండ్ మీకు మెటీరియల్ అంతా కూడా రాజేష్ మహిళా సేన సాధికారత వేదిక నుంచి స్పాన్సర్ చేస్తా ఉన్నాం. కేక్ బేకింగ్ ఇప్పుడు నోట్స్ చెప్తాను, రాసుకోండి. 1 కప్పు ఎగ్, అంటే ఎన్ని ఎగ్స్ అనేది లెక్క కాదు, 1 కప్ ఆఫ్ ఎగ్స్. మీకు ఇప్పుడు పెద్ద కేక్ కావాలంటే పెద్ద కప్ తీసుకుంటారు, చిన్నది ఫ్యామిలీకి సరిపడా అంటే చిన్న కప్ తీసుకుంటారు. అదే కప్తో 2 కప్పులు మైదా, సేమ్ అదే కప్తో షుగర్ పౌడర్, షుగర్ని ముందే మిక్సీలో పట్టించిన పౌడర్ 2 కప్స్కి కొద్దిగా తగ్గించుకోండి. హాఫ్ ఆయిల్, 1 పావు బటర్, పావు ఘీ, మొత్తం కప్పు వెళ్ళాలి. నిజానికి బటర్తో కానీ పూర్తిగా రిఫైండ్ ఆయిల్తో కానీ బాగా గుల్లగా వస్తాయి నెయ్యి కంటే.